హాయ్ అండి అందరికీ. మరో మార్నింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి. మరో డైలీ వ్లాగ్తోనైతే డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజైతే మార్నింగ్ లేవగానే నేనైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకుని నైటే క్లీన్ చేసేసుకుంటాను. సో మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఇట్లా తుడిచేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను. లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని చెప్పేసి వెళ్ళి వచ్చి ఇంకా నేను నైట్ నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ ప్లస్ పాలైతే మా హస్బెండ్ పాప వాళ్ళకి చెప్పాను, పాలు కాగబెట్టేసి కొంచెం మూత పెట్టి పెట్టండి అని చెప్పేసి వదిలేసిండ్రు అట్లనే. ఇంకా సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాతకి చట్నీ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను, చేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే చూడండి, పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళకైతే ఇడ్లీ అన్న రోజు కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది తినడానికి. ఏందో అర్థం కాదు నాకైతే. పూరి దోశ అన్నప్పుడు బాగానే తింటారు. పూరి అంత ఇంకా స్పెషల్గా ఆయిల్లో తీస్తాం కదా, ఇంకా వాళ్ళకి ఇష్టం అట్లా. కానీ ఇడ్లీ అన్న రోజు ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. సో నేనైతే ఈ విధంగా కొంచెం ఎక్కువనే పెట్టేసుకుంటానండి. పిండి అయితే ఎక్కువనే పెట్టేసుకుంటాను. ఎందుకంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు నైట్ టైంలో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, ఇడ్లీ పిండి ఏమైనా ఉందా చేసిస్తావా డిన్నర్ టైంలో అని చెప్పేసి. సో అందుకని వాళ్ళ ముందు జాగ్రత్తకైతే నేను కొంచెం ఎక్కువే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి చూడండి, ఇంకా ఇడ్లీలు అయితే మంచి ఫ్లఫీగా వస్తాయి, కానీ తినడానికైతే కష్టంగా తింటారు. ఇంకా చట్నీ పోపేయడము అన్నీ రెడీగా పెట్టేసిన తర్వాత కూడా తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా స్పూన్స్ అయితే నేను డైరెక్ట్గా స్టవ్ పైన అయితే పెట్టానండి. ఒక మూత అట్లా పెట్టేసి దానిపైన పెడతా ఉంటాను. స్టవ్ పైన ఏమన్నా అంటుతూ ఉంటే కూడా నాకు అస్సలు చికాకు అనిపిస్తూ ఉంటుంది వంట చేసే టైంలో. సో అందుకనే నేను కొంచెం నీట్గా చేయడం, అట్లీస్ట్ ఏదైనా సరే నీట్గా చేయడానికి అయితే ఇష్టపడుతుంటాను. ఇంకా ఫైనల్గా అయితే చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ చట్నీలోకి పోపు అయితే ముందే వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే అది చల్లగా అయిన తర్వాత చట్నీ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ప్రిపేర్ చేస్తాను నేను. ఇంకా చట్నీ కోసం అయితే ఒక చిన్న మిక్సీ అండి, అది జ్యూసర్ మిక్సీ. దాంట్లో చేస్తే కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుంది, స్మూత్గా వస్తుంది అన్నట్టు చట్నీ. సో నేను దాంట్లోనే చేసేసుకుంటున్నాను అప్పటి నుంచి. ఒకటి పెద్ద మిక్సీ అయితే ఉంది, అయినప్పటికీ నేను చిన్న దాంట్లో చేసేసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో అయితే ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది. సో అందుకోసమని అది ప్రిఫర్ చేసుకున్నాను నేను. ఇంకా సమీక్ష అయితే ఇంకా లేవలేదు, తను లేపి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టిన తర్వాత నేను చిన్న మిక్సీ అన్నాను కదండి, ఇది ఈ చిన్న మిక్సీలో చేసేసుకుంటున్నాను. దీంట్లో అయితే స్మూత్గా వస్తుంది చట్నీ చాలా. ఇంకా చూపిస్తున్నట్టుగా వస్తుంది, మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అట్లా వస్తుంది. సో మాకైతే ఆ విధంగా చేస్తే నచ్చుతుంది బాగా. ఇంకా పాప అయితే లేవలేదు. ఇంకా పాపను లేపిన తర్వాత ఇంకా కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నానండి. నాకు మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసుకోవడం అయినా చాలా ఇష్టం. పాప చూడండి పడుకుంది, ఇంకా లేవలేదు. తను లేసే వరకు యూనిఫామ్ అదన్నీ రెడీగా పెట్టేసి ఇంకా నేనైతే ఇల్లు క్లీనింగ్ కోసం అయితే ఇంకా చేసేసుకుంటూనే ఉంటాను. తను బ్రషింగ్ అదన్నీ చేసే అంతసేపట్లో నేనైతే ఇల్లు క్లీన్ చేశాను. చూడండి, ఇల్లే కాదండి ఫ్రిడ్జ్ కూడా నేను వెంటనే తుడిచేసుకుంటూ ఉంటాను. అంటే డే బై డే అయినా కంపల్సరీ తుడుస్తాను. ఖాళీగా ఉన్న టైంలో ఫ్రిడ్జ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉంటా, క్లీన్ చేస్తూనే ఉంటా. సో మార్నింగ్ అయితే ఇంకా పిండి రెడీగా అయిపోయిన తర్వాత కొంచెం మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అడుగుతారేమో అని, లేదంటే రేపు మార్నింగ్ అయినా వేసేస్తాను. 1 డే 2 డేస్ అయితే యూజ్ చేస్తాను పిండిని అయితే. ఇంకా పాప కోసం ఒక ట్రే అయితే ఫస్ట్ పెడుతున్నాను. నేనైతే ఇడ్లీ కోసం అయితే ఒక చిన్నది మన నాన్ స్టిక్ ఉంటుంది కదా, అదైతే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ తినడం లేదు మా ఇంట్లో వాళ్ళు ఇడ్లీలు, ఇంకా సో కొంచెమే కదా అని చెప్పేసి చిన్నది యూజ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా దాన్ని వేస్ట్గా ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇట్లా ఇడ్లీ పాత్ర పెట్టడం కోసం అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సమీక్ష తల్లి చూడండి పిలుస్తుంది అప్పటికే, మమ్మీ తొందరగా తీసుకురా అని చెప్పేసి, కానీ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. ఇడ్లీ అని చెప్పగానే ఎక్స్ప్రెషన్ వెంటనే మార్చేస్తారు మా ఇంట్లో వాళ్ళైతే. సో మా హస్బెండ్కి అయితే ఇంకా తినలేకపోతాడని చెప్పేసి నేను ఆ రోజు కంపల్సరీ పప్పుచారు అయితే చేస్తాను దాంట్లోకి. చూడండి ఒకసారి మా సమీక్ష తల్లిని తింటుంటే వెంటనే అది బాగుంది అని చెప్పడానికి కూడా కష్టంగా చెప్తుంది. మమ్మీ కారం అట్లా అని చెప్పేసి అనేది, కానీ అయినా కూడా ఫైనల్గా తినేసింది. 2 ఇడ్లీలు అయితే కంపల్సరీ తింటుంది. ఇంకా తనకైతే ఒక ఫోన్ చేస్తే చెప్పిండు నాకు సాంబార్ కంపల్సరీ కావాలని చెప్పేసి. నేనైతే పాపకు స్నాక్స్ అవన్నీ పెట్టేసి పాపను పంపించేసిన తర్వాత ఇంకా ఇంట్లో మా కోసం అయితే సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే ఈరోజు
మామిడికాయ పప్పు అండి. ఇంకా ఈ ప్లేస్‌లో నేను చింతపండు వేస్తాను. దోసకాయ పప్పు, టమాటా అవన్నీ వేసేసి చింతపండు వేస్తాను. చింతపండు ప్లేస్‌లో అయితే మామిడికాయ చేస్తున్నాను. మామిడికాయ చేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కప్స్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి. డీమార్ట్‌లో మేము పెళ్ళైన కొత్తలో ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి తీసుకున్నాము. సో అవైతే నాకు చాలా ఇష్టం. అందుకని మీకు స్పెషల్‌గా చూపిస్తున్నాను వాటిని. ఇంకా ఫైనల్‌గా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని చేసేసి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి మామిడికాయ పప్పు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశాను నేను ఇడ్లీలోకి. ఇంకా నచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా చేద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను. సో పప్పు అయితే ఇంకా అన్నీ పోపేసేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే పాపని దింపడానికని వెళ్ళిండు. తనని దించేసి వచ్చేసరికి ఇంకా పప్పు అయితే రెడీగా చేసి పెట్టినామంటే తను కూడా ఇడ్లీ తినేస్తాడు. ఇంకా అని చెప్పేసి కొంచెం వేడి వేడిగా తన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పప్పులో ఆనియన్స్ వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పప్పులో ఆనియన్స్ వేసేస్తే నాకు అది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. ఒకసారి అయితే ఫైనల్గా అయితే పప్పు ప్రిపేర్ చేసేసి ఈ విధంగా అయితే మా హస్బెండ్కి ఇచ్చాను. సో మా వీడియో నచ్చిన వాళ్ళైతే మా కోసం అయితే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.